మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వాచ్ నైట్ సర్వీస్ నుండి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం 2025వ సంవత్సరము మొట్టమొదటి ప్రభు దినంలోకి మనం నడిపించిన దేవాది దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా శుభము. వాక్య భాగంలో నుంచి అపోస్తులైన పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ప్రభువా, మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి శుభదినమును బట్టి వందములు స్తోత్రములయ్యా. ఆయా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మొట్టమొదటి ఆయా ప్రభు దినము, పునరుత్థానం దినం ప్రభువా, నీ సన్నిధానానికి నడిపించిన నీ బిడ్డలందరిని బట్టి వందములు స్తోత్రములయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, అయా ఈ యొక్క సంవత్సరము ప్రభువా మేము నీతో ప్రారంభించి ఉన్నాం ప్రభువా. ఈ యొక్క ఆదివారము ప్రభువా, ఈ శుభాదివారం కూడా నీతోనే ప్రారంభించడానికి మేము నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాం ప్రభువా. అయా ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ సంవత్సర దీవెనలతో మమ్మల్ని నింపుతావయ్యా. నీకు వందనములు స్తోత్రములయ్యా. అలాగే నీకు వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. ఈ మా హృదయ ధ్యానంలో నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయాలయ్యా. నిలబడుతున్న నీ దాసుని బట్టి వాడిని అయోగ్యన పాత్రని మరలా ఒప్పుకుంటూ ప్రభా, అయా తండ్రి నీవు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి ప్రభా. అయా నీ నోట నా మాట నుంచి నా చేతి నెలలో కప్పి ఉన్నామని చెప్పి సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయా నా నోట నీ మాటలు ఉంచి ప్రభా, నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ప్రభా, ఆ మాటలో అయా నా నోటి బోర ద్వారా నీ బిడ్డలకు అందించమని వేడుకొంచున్నాం ప్రభా. నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. అంతేకాకుండా తండ్రి, అయా ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ ఎవరెవరైతే తింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కళ్ళతో నువ్వు మాట్లాడమని వేడుకొంచు ప్రభా. ప్రతిదిన ఆటంకాన్ని, సైతాన్ అంధకార శక్తిని లైన్ చేయనయా. ఇంకా ఎవరైతే ప్రభా నీ సన్నిధానికి మార్గ మధ్యలో ఉన్నారో ప్రభా, త్వరపెట్టి నీ సన్నిధానికి నడిపించి నీ మాటలో అయా మాకు అయా బాధలో నెమ్మది కలిగజేసేయి, అంధకారంలో మాకు వెలుగు కలిగజేసేయి కదా ప్రభా. నీ మాట్లాడటానికి, వేగిరి పట్టడానికి, నీ బిడ్డలు రావడానికి సహాయం చేయమని నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ శుభం. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ యొక్క క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుగుతున్నారు. బాలుడైన యేసయ్య జన్మదినం గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఛేదన సంస్కారం అని అంటారు, లేదంటే మందిరానికి తీసుకెళ్ళటం. వాళ్ళ తల్లిదండ్రులు యేసయ్యని మందిరానికి తీసుకెళ్ళటం చూస్తూ వచ్చాం. ఇది జరిగిపోయిన తర్వాత ఏమైందంటే, అప్పుడు జ్ఞానులు ఏమని చెప్పారు హేరోదు రాజుకి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా, మేము ఆయనని చూడటానికి, మేము ఆయన చూసి ఆయనని నమస్కరించి ఆయన పూజించడానికి మేము వచ్చి ఉన్నామని చెప్తారు కదా. ఇప్పుడు అప్పటి నుంచి హేరోదు దృష్టి ఎవరి మీద ఉంది? ఆ రాజు ఎవరు? నేను కాక వేరే రాజు ఎవరు? వెళ్ళేటప్పుడు జ్ఞానులు అక్కడి నుంచి బెత్లెహేము విడిచి వెళ్ళేటప్పుడు, అంటే యేసయ్యను పూజించారు, నమస్కరించారు, బంగారు సాంబ్రాణి బోడం అర్పించారు. అర్పించిన తర్వాత వెళ్ళేటప్పుడు హేరోదు రాజుకి చెప్పెళ్ళారా? ముందుగా ఏం చేశారు? హేరోదు రాజుని అడిగి, యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన మేము సేవించడానికి వచ్చి ఉన్నామని చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది? రాజు గారికి వెళ్ళింది, హేరోదు రాజుకి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే చెప్పకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన ఏమంటాడంటే, ముందుగా ఏమంటాడంటే, అయ్యా మీరు వెళ్ళి ఆయన్ని పూజించి నమస్కరించిన తర్వాత మాకు కూడా వచ్చి చెప్పండి అని అంటారు. అయితే ప్రభుదూత స్వప్నమందు ఈ జ్ఞానులతో ఏమని, దర్శనమందు జ్ఞానులతో మీరు వెళ్ళదు, ఏ రోజు దగ్గరికి వెళ్ళకుండా మీరు చెప్పకుండా మీరు వెళ్ళిపోండి, మీరు ఏ దారిని వచ్చినా ఆ దారిన వెళ్ళిపోండి అంటే వీళ్ళు హేరోదు రాజుకి చెప్పకుండా వెళ్ళిపోతారు. అప్పుడు హేరోదు రాజుకి విపరీతమైన ఆగ్రహము, కోపము వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ జ్ఞానులు నన్ను ఏం చేశారు? అవమానపరిచారు. వెళ్ళేటప్పుడు వెళ్ళాలి కదా, నాకు చెప్పకుండా వెళ్ళారు కాబట్టి అప్పుడు ఇంకా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే,
ఈ రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే ఈ వ్యక్తి ద్వారా మన రాజ్యానికి ఖచ్చితమైన నష్టం జరగబోతుందని అది తెలుసుకొని ఏం చేశాడంటే ఎంక్వైరీ చేశారు. వీళ్ళు ఎప్పుడు ప్రయాణం చేశారు, ఎప్పుడుకి వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారు, ఎన్ని డేట్స్ ప్రకారం అది ఆయన ఎంక్వైరీ చేసుకొని కొన్ని నెలల పాటు ఇక్కడ సంఘటన మధ్యలో జరిగింది, కొన్ని నెలల పాటు జరిగిందని తెలుసుకొని ఏం చేశారంటే కనీసం 2 సంవత్సరాల ప్రాయం లోపల ఉన్న ప్రతి ఒక్క పసిబాలుడిని, యోదయలో ఉన్న ప్రతి ఒక్క పసిబాలుడిని చంపడానికి హేరోదు రాజు ఆజ్ఞలు జారీ చేస్తూ వచ్చాడు. జారీ చేయగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏ వయసులో ఉన్నాడు? అప్పటికి 2 సంవత్సరాలు, బిలో 2 years ఉన్నారు, 2 సంవత్సరాల లోపు ఉన్నాడు. ఎందుకంటే హేరోదు రాజు ఒక అంచనా వేసుకున్నాడు, బహుశా 6 నెలల నుంచి సంవత్సరం కావచ్చు, సంవత్సరం నుంచి సంవత్సరాలు కావచ్చు, ఏ డేట్ అనేది కరెక్ట్గా తెలియదు. ఈ జ్ఞానులు ఎప్పుడు వచ్చారు అనే సంగతి తెలుసు, కానీ యేసు ఎప్పుడు పుట్టాడన్న విషయంలో స్పష్టత ఆయనకి లేదు. కాబట్టి కనీసం 2 సంవత్సరాలు అయితే ఈ లోపు 3 నెలల పిల్లోడైనా చంపేసేయచ్చు, 6 నెలల పిల్లోడైనా లేదా సంవత్సరం అయినా కూడా చంపేయడానికి అవకాశం ఉంటుందని తెలుసుకొని ఏం చేశారంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా పసిబాలుడిని వధించమని ఆజ్ఞలు జారీ చేస్తే అక్కడ భయంకరమైన వధ జరిగాను అని చెప్పి రాయబడింది. అక్కడ భయంకరమైన వధ జరిగింది. అయితే యేసయ్య ఆ సమయంలో వధించబడితే మనకి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? అయితే స్వప్నం మంది ఏం చేశారంటే యేసేపు మరియలకి దేవుని దర్శనం ఇచ్చి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోమన్నారు? ఐగుప్తుకి పారిపోండి, ఐగుప్తుకి వెళ్ళిపోండి అని చెప్పి తెలియపరుస్తారు. చూడండి ఒకసారి ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. హేరోదు ఆజ్ఞలు జారీ చేశాడు కాబట్టి, హేరోదు ద్వారా ఈ బిడ్డకి నష్టం కలుగుతున్నది కాబట్టి వెంటనే ప్రభు దూత స్వప్నమందు యేసేపు మరియలకి మీరు ఇక్కడి నుంచి ఐగుప్తుకి పారిపోండి, హేరోదు చనిపోయి అంతవరకు కూడా మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి చెప్పగానే ఏమైంది? అక్కడే ఉండిపోతూ వచ్చారు. ఎక్కడే ఉండిపోతూ వచ్చారు? ఐగుప్తుకి వెళ్ళారు. తర్వాత ఏమైందనంటే హేరోదు మరణము ఆజ్ఞలు జారీ చేశాడు కదా, అక్కడ అనేక మంది చనిపోతూ వచ్చారు. ఎంతమంది అంటే రామాలో అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమై రోదన చేస్తుందని చెప్పి రాయబడిని చూద్దామండి. రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఇదే వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. ఇది ప్రవచన రీతిగా రాయబడి ఉన్నది. వాస్తవానికి ఆ సమయంలో రామాల అంగలార్పు జరగలేదు, వధ జరగలేదు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన ఇర్మియాకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. చూడండి ఆ అధ్యాయము, ఆ వచనంలో 31:15 చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది అన్నట్లుగా ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఎవరు ప్రవచిస్తూ వచ్చాడు అంటే ప్రవక్త అయిన ఇర్మియా. ఆ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో బెత్లెహేములో, యోదయ బెత్లెహేములో నెరవేర్చబడిందా లేదా? హేరోదు ద్వారా ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చింది. రామాలో భయంకరమైన వధ జరిగింది. యేసు ప్రభువారు పుట్టిన ప్రదేశం మొత్తం కూడా అనేకులు చచ్చిపోతూ వచ్చారు. పసిబిడ్డలు, 2 సంవత్సరాల పసిబిడ్డల్ని హేరోదు ఏం చేశాడంటే భయంకరంగా క్రూరంగా నరికించి వేస్తూ వచ్చాడు, చంపేస్తూ వచ్చాడనమాట. అయితే అక్కడి నుంచి మళ్ళా ఐగుప్తులోనే ఈ హేరోదు చనిపోయేంత వరకు యేసు ప్రభువారు ఎక్కడున్నారు? బాలుడైన యేసయ్య ఐగుప్తులోనే ఉన్నాడు. మరలా తర్వాత ఎప్పుడైతే హేరోదు చనిపోయి తన యొక్క కుమారుడైన అర్కేలా అనే ఆయన రాజు అవుతూ వచ్చాడు, అప్పుడు మళ్ళీ ప్రభు స్వప్నం మంది ఏం చేశారు? మరలా యేసేపు మరియలకు దర్శనం వచ్చి, అయ్యా మీరు చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? హేరోదు చనిపోయాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలి వాస్తవానికి?
బెత్లెహేముకి వెళ్ళాలి, యోదయకి వెళ్ళాలి. యోదయకి వెళదామని చెప్పేసి అనుకున్న క్రమంలో అతని కుమారుడైన అర్కెలా ఏలుబడి చేస్తున్నాడు. ఈ అర్కెలా కూడా కురుడే కాబట్టి అక్కడికి వెళ్తే మరలా ఎవరి మీద హాని జరుగుతుంది? యేసు ప్రభువుకి హాని జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. నజరేత్ ఎక్కడుంది? యోదయ, సమరయ, గలిలయ. యోదయకి ఉత్తర దిక్కులో ఉంది అన్నమాట. మనకి ఉత్తర దిక్కులో ఢిల్లీ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర దిక్కులో గలిలయ ప్రాంతము ఉంటుంది. గలిలయలోని నజరేతుకి యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చారు. అక్కడ మరలా తిరిగి పెరగటం స్టార్ట్ అయింది. పుట్టడం ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు వారు? బెత్లెహేములో పెట్టారు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఏ ఊరికి చెంది ఉన్నారు? మామూలుగా నజరేత్ అనే ఊరికి చెందినారు. అయితే జనాభా లెక్కల నిమిత్తమై ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఈ బెత్లెహేముకు ఎందుకు రావాలి అని అంటే మీకా ప్రవచనం నెరవేర్చబడాలి. ఏమని రాయబడింది? ఎఫ్రతా, బెత్లెహేము ఎఫ్రతా యోదయలో అల్పమైన దానమైనను నీలో నుంచి రక్షకుడు పుట్టును అని చెప్పేసి ఉంది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్పు నిమిత్తం ఇలాగూ జరిగాను. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తులో నుంచి నా కుమారుని నేను పిలుచుకున్నాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. దానియేలు తర్వాత హోషేయ. పదకొండు ఒకటి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని అని ఈ వాక్యము నెరవేర్చబడినట్లుగా జరిగినని చెప్పి రాయబడదా లేదా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఐగుప్తులో నుంచి మరలా వారి తల్లిదండ్రులు వారు పిలవబడుతూ వచ్చారు. మొదట ఎక్కడున్న వాళ్ళు? నజరేతులో ఉండేవాళ్ళు. బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. ఇవన్నీ కూడా పాత నిబంధన ప్రవచనాలు. మళ్ళీ ఇవన్నీ యాక్సిడెంటల్ లాగా ఉన్నాయి. యాక్సిడెంట్లు ఆయన చంపుతున్నాడంటే ఇక్కడికి వెళ్తాం, జనాభా లెక్కలంటే ఇక్కడికి రావడం, ఇవన్నీ యాక్సిడెంటల్ గా ఉండడం కదా. సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు ఏం ఆజ్ఞలు జారీ చేశారు? జనాభా లెక్కలేమన్నాడు. జనాభా లెక్కలేమనే యేసేపు మరియా గర్భంతో ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము వచ్చింది. ఇక్కడ బెత్లెహేములో డెలివరీ అవడం జరిగింది. యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా? ఇట్ సీమ్స్ టు బి యాక్సిడెంటల్ బట్ ఇన్సిడెంటల్. prophecy has to be fulfilled. బెత్లెహేము ఎఫ్రాతా అని చెప్పి రాయబడిన ఆ వాగ్దానం నెరవేర్చబడాలా? ఐగుప్తులో నుంచి నా సేవకుని పిలుచుకున్నాను అనే వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఈయన ఎక్కడి నుంచి పారిపోయినాడు. ఈ సంఘటన. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు వాడు అనిపించుకోవాలట. నజరేన్ అనే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందండి. నజరేన్ అని అంటే తృణీకరించబడిన అని అర్థం వచ్చింది. నజరేన్ అని అంటే తృణీకరించబడి. యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడు అవుతాడట. తృణీకరించబడు, అందుకని నజరేతు వాడు అవుతాడు. కాబట్టి నజరేతులోనే పెరుగుతూ వచ్చాడు అని చెప్పారు. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే శ్రమలు కనిపించట్లా, శోధనలు కనిపించట్లా. యేసు ప్రభు వారి తల్లిదండ్రులకి అడుగడుగున శ్రమలు. ఇప్పుడు ఒక మాట మనం నిజంగా చెప్పుకుందాం. ఆయన దేవుడు కదా, యేసయ్య దేవుడుగా. ఒకసారి బాలుడిగా ఉన్నప్పుడైనా కూడా కన్నెర చేసి, లేదంటే తండ్రి అయిన దేవుడు కన్నెర చేసి హేరోదుని స్నాచ్ చేసేయచ్చుగా. ప్రవచనం నెరవేర్పు. ఇక్కడ prophecy has to be fulfilled. అంతేకాకుండా యేసు ప్రభువు వచ్చింది దేనికి? ఉగ్రత చూపించడానికా? నశించిన దాన్ని వేదక రక్షించాలి. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఏ రోజు మీద ఉగ్రత ఎందుకు చూపించాడు? దేవుడు కన్ను ఎర్ర చేస్తే సర్వమానవాళి నాశనం అయిపోతుంది. అయితే మరి కన్నెర చేస్తున్నాడా? కన్నెర చేయడానికి రాలేదు, దయ చూపించడానికైనా వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆ బాధలో చిన్నప్పటి నుంచి బాధలో అనుభవిస్తూ వెళ్ళాడు. మనలో కొంతమంది సాక్ష్యాలు చెప్పుకుంటాను. ఏమండి, చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చచ్చిపోయారండి, చిన్నప్పుడే నాకు భోజనం దొరకకపోతే నేను మట్టి తినేవాడినండి, లేదా అది తినేవాడిని, హాస్టల్లో బ్రతికానండి, అదండి ఇదండి, వస్తాయి చిన్నప్పుడు నుంచి మా బ్రతికి ఇదండి అని చెప్పేసి కొంతమంది సాక్ష్యాలు చెప్పుకునేటప్పుడు ఎన్ని బాధలు భరించారో వాళ్ళు సాక్ష్యాల రూపంలో పంచుకుంటూ ఉంటారు. మరి యేసయ్య ఎలాంటి బాధలు అనుభవించాడు? పసిబాలుడిగా ఉన్నాడు. ఇవన్నీ యేసయ్యకి తెలియదా ఏంటి? కానీ పసిబాలుడు అయి ఉన్నాడు. ఆయనకి పవర్ సంపూర్ణంగా తండ్రికి లోపడ్డాడు. ఆయన నో పవర్స్ మొత్తం పక్కన పెట్టేసాడు. మొత్తం అక్కడ వదిలేసి, పరలోకంలో వదిలేసి భూమి మీదకి ఎలా వచ్చాడు? రక్త హస్తాలతో వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, బాలుడిగా వచ్చాడు.
ఆయనకి ఏమైనా పవర్స్ ఉన్నాయా అని అంటే బాలుడుగా ఉన్నప్పుడైనా కూడా పవర్స్ ఉపయోగించగలిగే శక్తి కలిగిన దేవుడు. ఎక్కడ పుట్టాలో తెలిసిన వాడు, ఎలా చనిపోవాలో తెలిసిన వాడికి మరి పవర్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ పసిబాలుడికి కూడా పవర్స్ ఉంటాయి. కానీ తండ్రికి సమస్తాన్ని తను లోపరుచుకున్నాడు. కాబట్టి ఒక సాధారణమైన వ్యక్తులాగా ఇక్కడ తంతంటే అక్కడ పరిగెట్టడం, అక్కడ తంతన్నారంటే ఇంకో చోటకి పరిగెత్తడం. మనం సాధారణ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక చోట సమస్య ఉందంటే ఇంకో చోటకి వెళ్తాం, ఇంకో చోటకి సమస్య ఉంటే ఇంకో చోట. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యేసయ్య? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే నీకు నాకు మాదిరి ఉంచడానికి యేసయ్య అట్లాగా ఆ విధమైన బ్రతుకు బ్రతకాల్సి వచ్చింది. ఎందుకు? పేతురు భక్తులు అంటారు చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రైస్తవులు కనుక ఆయుధాలు ఉన్నాయంట. క్రైస్తవులకు ఆయుధాలు, ఏ ఆయుధాలు ఉండండి? ఏ ఆయుధము? ఇప్పుడే చదువుకున్నాం కండి, శ్రమనే ఆయుధం. శ్రమనే ఆయుధం. క్రైస్తవులు అనబడే వాళ్ళు శ్రమలు పొందకపోతే వాళ్ళు క్రైస్తవులే కాదు. మన కల్లా మిగతా లోక సంబంధమైన ఆటంకాలు ఉంటే అవన్నీ అధిగమిస్తాం. దేవుడి సన్నిధానికి ఆటంకాలు ఉన్నాయి అనుకోండి, ప్రాబ్లం అండి, ఇక్కడ ఎన్ని ప్రాబ్లం ఉంటాయి, ఎన్ని సమస్యలండి అని అంటాం. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మటుకు అన్ని సమస్యలే. లోక సంబంధంగా దేనికైనా సమస్య పడటానికి మనం సిద్ధంగా ఉంటాం. ఈ లోక సంబంధంగా ఆర్మీలు ఉన్నారు. ఆర్మీ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? పోలీస్ ట్రైనింగ్ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు? లోక సంబంధమైన ఒక బహుమానం కోసం, లోక సంబంధమైన బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాము? దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్నాం. దేవుని రాజ్యం కోసం పడే ప్రయాసలో మనం అందరం కూడా సైనికులమే. మనందరం కూడా ఎవరు? యేసయ్య మన రారాజు. మనం ఇందాక పాట పాడుకుంటూ వచ్చాం కదా, ఆ పాట ఎందుకు పాడామంటే ఇదే ఉద్దేశం. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటి విగాను వెళ్ళను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి తెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. క్రైస్తవుడు హోలీ ఆర్మీ. ఎవరు క్రైస్తవుడు? హోలీ ఆర్మీ అండి, పరిశుద్ధ సైనికుడు. యేసు ప్రభువారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని తన పేరు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? నేను సైన్యములకు అధిపతి యెహోవా. మనందరం ఎవరు అని? సైనికులమా కాదా? మన సైన్యాధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన సైన్యాధిపతిని చూసి మనం ఏ విధంగా వెళ్ళాలి? సైనికుల్లాగా ధ్వజం బట్టి వెళ్ళాలి. అనంటే ఏంటి? ఆర్మీ వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారో మనం కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి. ఇందులో చచ్చిపోతూ ఉంటారు. ఎస్, రెడీ టు డై. ఇక్కడ ఏమని రాయబడింది? పేతురు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా. ఇప్పుడు ఏ ఆయుధం మనకుంది? మా ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు ఏ ఆయుధం ఉంది? ఏ ఆయుధం ఉండాలి? ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు, పక్కింటి వాళ్ళు తిట్టినప్పుడు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తిట్టినప్పుడు ఏ ఆయుధం ఉంచుకోవాలి? మనము ఏం పట్టుకోవాలి? చేతులు తల్లు చెబుదామా? దేవుని బిడ్డలకి శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది. శ్రమలు లేకపోతే నీకు ఆశీర్వాదము లేనే లేదు. చూడండి, ఇప్పుడు అసలైన పాయింట్లోకి వద్దాము. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే,
ప్రియులారా, ఆ, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషించాలన్న. శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తున్నామా? ఏమైనా సంతోషిస్తామని ఎందుకు చెప్తాం? ఏడుతా కూర్చుంటాం. అయితే ఎందుకంటే ఈ శ్రమలు ఎవరు ప్రార్థనకు వస్తున్నాయి అంటే ఆటంకాలు వస్తున్నాయండి. అందుకని మానుకుంటున్నానండి. ప్రార్థన అంటే చాలు వస్తున్నాయి ఆటంకాలు. మరి ప్రార్థన అంటేనే ఆటంకాలు వస్తాయి. మిగతా వాటికి వస్తాయా? మిగతా వాటికి రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్లు వేసుకుంటాడు సైతాన్ని. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ముళ్ళ కార్పెట్ వేస్తాడు. ముళ్ళ కార్పెట్ ఏం కానీ ఎరగలుగుతామా? ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అస్. ఆ బ్లెస్సింగ్స్ ని రానికొని చేయడం ఎవరి పని? సైతానుడి పని. అందుకని వాడు ఏం చేస్తాడంటే నీకు అక్కడ ముళ్ళ కార్పెట్ చూపిస్తాడు. అదే వాడు సినిమాకి వెళ్ళేటప్పుడు అయితే రెడ్ కార్పెట్లు ఉంటాయి, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అయితే గ్రీన్ కార్పెట్లు ఉంటాయి. అన్ని బ్రహ్మాండంగా సంతోషంగా సమాధానంగా ఉన్నట్టుగా ఉండిద్ది. అదంతా బ్రహ్మపరిచే ఆనందం, బ్రహ్మపరిచే సంతోషము ఇదంతా. కానీ దేవుని బిడ్డలుగా ప్రయాసపడాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నా నిమిత్తము యేసుప్రభువు అంటే కొండ మీద నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. శ్రమలు ఉండాలండి. శ్రమలు లేకపోతే క్రైస్తవుడు శక్తి ఉండదు. శ్రమలు పొందని వాడు శక్తి లేనివాడు, శ్రమలు పొందేవాడు శక్తి గలవాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎక్కువ ఒత్తిడి అనుభవించిన వాళ్ళు, ఎక్కువ శ్రమలు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శక్తి కలిగి ఉంటారట. కొద్దిగా శ్రమలు అనుభవించిన వాళ్ళు కొద్దిగా శక్తి కలిగి ఉంటారు. అసలు శ్రమ అనుభవించిన వాళ్ళు క్రైస్తవులే కాదు. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడేది కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఆ ఆయుధమే కానీ నీకు లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు స్టాప్ బీయింగ్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ పక్కన పెట్టడం మంచిది. ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసము, ఎన్నిటి కోసం క్రైస్తవ జీవితం అనుకుంటే అది మనం పొరపడుతున్నాము. యేసు ప్రభువు ముందుగా కొండ మీద ప్రసంగం చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, ద్వేషిస్తారు. ఈ లోకంలో ఘనత ఉండిద్దా? నో లైక్స్, నో షేర్స్. మనకి లైక్స్ షేర్స్ ఉండకూడదు, ఉన్నాయి అని అంటే మనకి పేరు వస్తుంది అని అంటే శ్రమలు మనకి రెడీ అవుతున్నాయి. ఈ లోక సంబంధమైన శ్రమలు అండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ పేతురు పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు, శ్రమలు 2 రకాలుగా ఉంటాయి. క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలు, నువ్వు దొంగతనం చేసావు, వ్యభిచారం చేసి చెడపని చేసావు వచ్చే శ్రమలు వేరు. ఈ శ్రమలు ఆనందిస్తామండి అంటారు కొంతమంది. ఏది వాడు చేసిన చెడ్డ పనికి పనిష్మెంట్ పడినప్పుడు ఏమంటే ఇది పాజిటివ్గా తీసుకున్నానండి నేను అంటాడు. నో, క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమలు పడాలి. కానీ నువ్వు దొంగగానైనను, నరహంతకుడుగానైనను, వ్యభిచారిగానైనా శ్రమలు పడటం దేవుడికి ఇష్టం లేదు. దుర్మార్గంగా ప్రవర్తించి శ్రమలు పడితే అది దేవుడికి ఇష్టం లేదట పేతురు భక్తుడు అన్నాడు. కాబట్టి ఎవరి నిమిత్తం శ్రమలు పడాలట? క్రీస్తు నిమిత్తము శ్రమలు పడాలి అని చెప్పేసి. కానీ క్రైస్తవులు అనబడేవాళ్ళు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తులో బాప్తిసం పొందాలి. క్రీస్తు అంటే క్రీస్తులో అంటే ఏంటి? క్రీస్తు శ్రమల్లో పాలి భాగస్తులు అవుతానని ఒప్పుకుంటున్నాడు అంట. బాప్తిసం పొందేవాళ్ళు నామకార్థం కాదు. బాప్తిసం అనేది ఏంటి? శ్రమలో. యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా నేను పొందవలసిన బాప్తిసం ఇంకోటి ఉంది అయ్యా అన్నాడు. మేము కూడా పొందుతామని అంటారు. అయ్యా నేను పొందేది మీరు పొందలేరు, అది భయంకరమైన. అలాగని చెప్పేసి దేవుణ్ణి వదిలిపెట్టేద్దామా? లేదంటే అసలు దేవుడు బాప్తిసం తీసుకోకుండా ఉందామా అని అంటే ఆ ఆశీర్వాదం వేరు. బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనకున్న ప్రతి ఒక్క శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు గారు ఎలాంటి శ్రమలు అనుభవించారు? ఒకసారి మొదట పేతురు గారి శ్రమ అనుభవించాడు. ఒకసారి 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41 వచ్చిన ఒకసారి గమనిద్దాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉండిరి. ఇక్కడ ఏం జరిగింది? పేతురు, యోహోను, యాకోబు ఆది అపోస్తులు ఏం చేస్తున్నారు? యేసు గురించి ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తే అక్కడ వార్నింగ్, వాళ్ళు పరిశీలన శాస్త్రులు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా వార్నింగ్ ఇచ్చారు? ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని
దండిస్తాము, మిమ్మల్ని హింసిస్తాము అని అన్నారు. చూడండి అక్కడ 5వ అధ్యాయంలో చూస్తే 28వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఎవరు ఆజ్ఞాపించారంటే ప్రధాన యాజకులు, యేసు నామమును నిమిత్తం మీరు బోధించారంటే మిమ్మల్ని ఊరుకోండి, మిమ్మల్ని కొట్టేస్తాం, చంపేస్తాం అని అన్నారు. అయితే మేము మీకు లోబడాలా, మేము దేవుడికి లోబడాలా? దేవుడికే లోబడాలి. ఒకసారి చేతులు తల్లి చదువు, దేవుడికే లోబడాలి అని చెప్పేసి వీళ్ళు ఏ మనిషిని కూడా లెక్క చేయలేదు, ఏ మనిషిని కూడా ఖాతరు చేయలేదు. అవసరమైతే అక్కడ ప్రధాన యాజకులు అంటే అధికారులు అండి. ప్రధాన యాజకుడు ఎంత గొప్ప అధికారి అంటే దాదాపు రాజుతో సమానం ప్రధాన యాజకుడు. అలాంటి వారిని వీళ్ళు లెక్క చేయలేదు. ఆ పేతురు గారి పత్రిక రాశాడు. ఎవరు? ఇది ఏదైతే ప్రతిఘటన ఎదుర్కొన్నారో ఆ పేతురు గారి తన పత్రిక రాశాడు. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక ఇంటి మాసం వీరును ఆయుధముగా ధరించుకోనండి అన్నాడు. సరే, పేతురు గారు శ్రమలు పడ్డారు. మరి పౌలు గారు శ్రమలు తక్కువ పడ్డారా? పౌలు గారు చూస్తే వాక్య భాగంలో అపోస్తలుల కార్యంలోనే పౌలు గారి యొక్క శ్రమలు రాయబడి ఉంటాయి. 14వ అధ్యాయంలో చూస్తే 14వ అధ్యాయంలో 19వ వచనం నుంచి గమనిస్తే సేవకులకైతే పూలు రులుతారు. ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తున్నారండి? ఇప్పుడున్న సేవకుల మీదకి పూలు ఇసిరేస్తూ ఉంటారు. ఆనాడు సేవకులైతే రాళ్ళు రూపుతూ వచ్చారు. రాళ్ళ మీదకి రాళ్ళు రూపుతూ వస్తే చచ్చిపోతే చచ్చిన కుక్కని గాడిని తీసుకునేట్లు ఈడ్చుకొని వెళ్ళిపోతూ వచ్చారు. ఎవరిని? పౌలు గారు. మామూలు శ్రమలు ఉంటాయి. అందుకని వద్దండి క్రైస్తవులు అనుకుందామా? వద్దు అనుకుందామా? ఇక్కడ శ్రమలు పడితే మరణానంతరము ఆశీర్వాదము, నిత్య సంతోషము, నిత్య సుఖం ఉంటుంది. ఇక్కడ శ్రమ పడితే, ఇక్కడ శ్రమ పడకుండా ఇక్కడ సుఖపడితే నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు సావదని బైబిల్ గ్రంథంలో. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్. ఈరోజు క్రైస్తవులుగా శ్రమలు అనుభవిస్తుంటే సంతోషించాలి. థ్యాంక్ యూ దేవా, దేశా నీకు వందనాలయ్యా, నీ నామం నిమిత్తం. ఆది అపోస్తులు సంతోషపడ్డారా లేదా? ఈ నామం నిమిత్తం మేము శ్రమలు పడినందుకు మేము సంతోషిస్తున్నాము. అలాగని చెప్పి వదిలిపెడతామా దేవుని ప్రకటించడము? మేము ప్రకటించడం వదిలిపెట్టమయ్యా. చూడండి, అదే 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే 18 నుంచి మేము చూసి నేను అనుభవించి నాకు వచ్చిన సంతోషం సమాధానం చెప్పకుండా ఉండలేనండి నేను. మీరు పడుతున్నారా, తిడుతున్నారా? తిట్టే తిట్టండి, కొడితే కొట్టుకోండి. మేము బోధించేదే, మేము చెప్పేది. ఎందుకంటే ఈ నామంలోనే రక్షణ కలిగింది, ఈ నామంలోనే నీకు స్వర్గప్రాప్తి దొరుకుతుంది, కానీ ఇంకే నామంలో దొరకదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అందులోనే ప్రజలందరూ గురించి దేవుని మహిమపరచుండి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా వేధించి విడుదల చేసి. చూడండి, బెదిరిస్తారే కానీ ఏం చేయలేదు. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒక మాట చెప్తూ వచ్చాడు. యేసయ్య ఏమన్నాడంటే, దేహాన్ని చంపే వారికి మీరు భయపడద్దు, ఆత్మను దేహాన్ని చంపేవాడికి భయపడండి. ఆత్మని దేహాన్ని చంపేవాడికి ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభు వారికి ఒక్క దేవుడికే అధికారం ఉంది. ఆత్మని దేహాన్ని ఈ రెండింటిని నరకంలోకి తోసివేయగల శక్తి ఒక్క యేసయ్యకే ఉంది. అందుకని ఎవరికి భయపడాలి? మనము దేవుడికి భయపడాలి, మనుషులకి భయపడాలి. పేతురు, యోహోను, యాకోబులు భయపడ్డారా? పౌలు గారు భయపడ్డాడా? సరే చూడండి, 14వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళీ 14వ అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి ఏ పట్టణంలో కొట్టించుకుంది ఎక్కడ? తిట్టించుకుంది ఎక్కడ? ఏడవబడింది ఎక్కడ? అక్కడే ఏడవబడ్డారు, అక్కడే కొట్టించబడ్డారు, అక్కడే హింసించబడ్డాడు పౌలు గారు. మళ్ళీ ఆ పట్టణంలో ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. ప్రకటించి చూడండి, లుస్త్రకును, ఈకోనియకును, అంత్యకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. చూడండి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలండి. శ్రమలు అనుభవించకపోతే పరలోక రాజ్యము. ఆఫ్టర్లో ఒక కలెక్టర్ అవ్వాలంటేనే ఎన్ని శ్రమలు పడతారండి? కలెక్టర్ అవ్వాలంటే ఊరికి కలెక్టర్ పోస్ట్ ఇచ్చేస్తామని అంటారా? రండి జేమ్స్ జాన్, మీకు మన గుంటూరు జిల్లా కలెక్టర్గా మిమ్మల్ని వీఆర్ గోయింగ్ టు అపాయింట్ యూ యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ అంటారా? అంత తేలిక వచ్చిద్దా? దానికి వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు. ఒక ఆర్మీ చీఫ్ అవ్వాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎన్ని కష్టాల నుంచి అతను రావాలి.
మరి ఆఫ్టర్ ఆల్ భూ సంబంధమైన ఈ యొక్క అధికారం కోసమే, ఈ యొక్క ఆశీర్వాదం కోసం ఇంత కష్టపడుతుంటే పర సంబంధమైన వాటి కష్టపడాలా లేదా? పౌలు గారు అదే అంటారండి. అదిగో మనం ఇట్లాంటి శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము, యేసయ్య ముందుగానే చెప్పాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అవమానంగా చెడ్డ మాటలలో పలుకుతారు. క్రైస్తవుడిగా అవమానం వస్తాయి, ఎదుర్కోవాలి. చీ అంటారు, ఉమ్మొత్తారు, అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఏం చేయాలి? వాటిని చూసి మనం కూడా తగ్గేది లేదండి అని అంటారు కొంతమంది పాస్టర్ గారు. ఏమంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. పాస్టర్ గారు వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. యేసయ్య ప్రతిఘటించాడా? మన నాయకుడు ప్రతిఘటించాడా? ఎవరిని అనుసరిద్దాం మనం? నాయకుడిని అనుసరిద్దామా? పాస్టర్ గారిని అనుసరిద్దామా? ఎస్, సచేతులు తెలియలేదు. యేసు రారాజు సైన్యమందు చేరను. ఆ రారాజు ఎవరు? యేసయ్య. ఆ రాజు సైన్యంలో ఉన్నవాడు మనం. రాజు ఏం చెప్తే ఆజ్ఞల ప్రకారం ఉండాలా లేదా? రాజుకు శిరస్స వహించాలి మనము. ఆ రాజు చెప్పింది ఏంటంటే, నువ్వు తగ్గు, కొట్టారా కొట్టించుకో, తిట్టారా తిట్టించుకో. ఎందుకు చూడండి, యోహాను సువార్త, పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి గమనించండి. ఎవరిని హింసించారు? ఎవరిని హింసించారండి? యేసయ్యని హింసించారు. నీకు సన్మానాలు చేస్తారా? ఏమన్నాడు? నన్నే ఈ లోకం భజన చేయలేదయ్యా, నన్ను ఏం చేసింది? ద్వేషించింది, హింస పెట్టింది. మిమ్మల్ని కూడా ఏం చేసింది? బీ ప్రిపేర్డ్. క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి ఆయుధాన్ని మీరు కూడా ధరించుకోండి అన్నాడు. పౌలు గారు ఆ ఆయుధాన్ని ధరించుకున్నాడు. ఏ ఆయుధాన్ని ధరించుకున్నాడు? పౌలు గారి శ్రమ అనే ఆయుధాన్ని, పేతురు గారి శ్రమ అనే ఆయుధాన్ని, అలాగే పౌలు గారి శ్రమ అనే ఆయుధాన్ని. వీళ్ళు ఆది అపోస్తులందరూ కూడా శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకొని ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఒకసారి రాయబడింది, అపోస్తుల కార్యంలో రాయబడింది, ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు మన మధ్యకి వచ్చిన్నారా? పౌలు వారిని వాళ్ళ గురించి అంటారు, పౌలు శీలల గురించి. ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు, భూలోకముని తలకిందులు చేసేవాళ్ళు మన మధ్యకి వచ్చి ఉన్నారు. క్రీస్తు ద్వారానే తలకిందులు చేయగలుగుతాం. మిగతా ఎవరి ద్వారా తలకిందులు చేయడానికి అవకాశము లేనే లేదు. అది కూడా ఆయుధం ఏంటిది? అది ఏ ఆయుధం? ఆ ఆయుధం మన భారతదేశంలో ఒక ఆయన గొప్ప ఆయన పట్టుకున్నాడు ఆ ఆయుధాన్ని. ఎవరైనా త్వరగా చెప్పండి. మన భారతదేశంలో ఒక ఆయన పట్టుకున్నాడు ఆ ఆయుధాన్ని. మహాత్మా గాంధీ అండి. ఏం చేశాడు? ఒక చెప్ప కొడితే స్వతంత్రం తెప్పించాడా లేదా? ఏది పట్టుకున్నాడు తెలుసా? ఆయన ఫస్ట్లో బైబిల్ పట్టుకున్నాడు అండి, కొత్త నిబంధన పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉండేది ఏంటి పట్టుకున్నాడు? యేసయ్యని పట్టుకున్నాడు. యేసయ్య ఇచ్చిన ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఏ ఆయుధం? పట్టుకోవట్లా, మనం పట్టుకోవట్లా, పాస్టర్లు పట్టుకోవట్లేదు, విశ్వాసులు పట్టుకోవట్లేదు. పౌలు గారు ఏమంటున్నారు? నేను శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకున్నాను. చూడండి, అలాగే 16వ అధ్యాయంలో చూడండి, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో 22వ వచనం గమనిస్తే, మామూలుగా కొట్టడం వేరు, బట్టలు ఊడదీసి బెత్తంలతో కొట్టానని చెప్పి విలవిలలాడిపోతారండి, గెంగరాలు తిరిగిపోతారు బెత్తంతో. కానీ వీటి మీద పౌలు గారు ఏమి చేయని దోషానికి, పౌలు గారు శివ గారు ఏమి చేయని దోషానికి వాళ్ళు ఏం చేశారు? కేవలం క్రీస్తును మాత్రమే ప్రకటించారు. ఈ రోజుల్లో నీకు నాకు ఆఫ్టర్ చిన్న సమస్యలు వస్తున్నాయండి. ఇంట్లో పిల్లల ద్వారా, భర్త ద్వారా, పక్కింటి వాళ్ళ ద్వారా, లేదంటే ఇంట్లో భోజనం రైస్ తక్కువయ్యో, లేకపోతే అది తక్కువయ్యి ఇది తక్కువయ్యి సమస్యలు వస్తున్నాయి. ఆఫ్టర్ సమస్యలు చిన్న సమస్యలే కాదా? మరి ఈ చిన్న సమస్యలకే మనం ఏమైపోతున్నాము? ఏసై నమ్ముకున్న దగ్గర నుంచి సమస్యలేనండి, నా వల్ల కావట్లేదండి. మీకైతే ఆ విశ్వాసం ఉంది, కానీ నాకైతే ఆ విశ్వాసం లేదండి. నేను డ్రాప్ అవుతున్నానండి. ఎంత అవమానకరమైనది. ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడు, వాడు నా వల్ల కాదండి, నాకు భయం అవుతుంది, నేను చచ్చిపోతాను, భయం అవుతుందంటే ఆయన ఏం చేస్తాడు? పక్కనోడే చంపేస్తాడు. వీడి వల్ల ఒక రెజిమెంట్ దెబ్బతిన్నది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చావుకి తెగించి వెళ్తాడా లేదా? మరి మనం కూడా దేనికి వచ్చామండి? యుద్ధానికి వచ్చామండి. ఆశీర్వాదాల కోసం కాదు, ఆశీర్వాదం దేవుడు ఇచ్చేస్తాడు. రెడీ, యుద్ధం కోసం రెడీ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలను ఇస్తాడు. మహా అయితే ఇక్కడ చచ్చిపోతామండి. ఇక్కడ ఒక పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేశాడు. ఏమంటే మీరు చచ్చిపోయే పరిస్థితి వచ్చే ఆ టైంలో ఏమీ లేదు, మీకు తినడానికి ఏమీ లేదు, ప్రసాదం పెడితే తింటారంటే నేను తినను అని అన్నాడు. ఎందుకంటే అంత మూర్ఖులండి మీరు అంటే, ఒకవేళ చచ్చిపోతే తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు.
చచ్చిపోతే నీ గురి నా గురి ఏంటిదండి? మన గురి ఏంటిది? పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యము వచ్చునుగాక. ఏంది ఈ ప్రార్థన చేయబాకండి. అయితే అట్లా మనం చేయకూడదు. ఆయన రావటంలో రావాలి, మనం ఆయన దగ్గరికన్నా వెళ్ళాలి. మరి ఈ రెండు సంఘటనలు జరగకపోతే ఇది ఎందుకు నామకార్థం చేసుకోవటమేనా మనం? నో, బీ ప్రాక్టికల్. మనం ప్రాక్టికల్గా ఉండాల్సిందేనండి. వీళ్ళు ఏమంటున్నారు, పౌలు గారు ఏమంటున్నాడు, ఇన్ని శ్రమలు. ఎలాంటి శ్రమలు? బట్టలు మొత్తం ఓడదీసి వాళ్ళని విపరీతమైన బాగా కొట్టారట. కొట్టిన తర్వాత ఏం చేశారు? పౌలు గారు ఎడుతున్నారా? శోకాలు పెడుతున్నాడా? తర్వాత వచ్చిన చూడండి, కీర్తనలు పాడుకుంటే వింటా ఉంటే దేవుళ్ళు స్తుతిస్తూ ఉంటే ఖైదీలు పక్కన చూశారంటాడు. చూసి ఊరి ఏంట్రా వీళ్ళు పిచ్చి కొట్టారు వీళ్ళని. ఆ జైలర్ గారు కొట్టాడు, పోలీసు వాళ్ళు కొట్టారు. అయినా కూడా వీళ్ళు ఏం చెప్తారు? దేవుణ్ణి స్తుతించుడే అని పాటలు పాడుతున్నారు. అని ఏం పాటలు పాడుతున్నారు? ఎప్పుడు వార్తలు తేలుతున్నాయి వెనక. వ్యాపారం నష్టం వస్తే స్తుతిస్తామా? ఏదైనా ఉద్యోగం పోతే స్తుతిస్తామా? దేవుడి నామం నిమిత్తం ఉద్యోగం తీసేస్తామంటే స్తుతిస్తామా? ఊరి కోసం బ్రతకాలి. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే సావైతే లాభము అని అంటాడు. సావైతే మేలు, సావైతే లాభము, దట్ ఈస్ ప్రాఫిటబుల్ అని అంటాడండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాడంటే ఆయన పూరి గమ్యం మొత్తం కూడా క్రీస్తే. క్రీస్తు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నా, నేను నష్టంగా ఎంచుకున్నాను. ఫిలిప్పీ 3:10 ఒకసారి చూడండి. ఫిలిప్పీకి మన గమ్యం ఏంటండి? మన గురి ఏంటిది? యేసుని మహిమపరచడమే మన గురి, పరలోకమే మన గురి. మరి ఈ గురి వద్దకే పౌలు గారు చూస్తూ వచ్చాడు. అందు నిమిత్తము ఏదైనా కూడా నష్టంగానే ఎంచుకున్నాడు. కొద్దిగా ఆస్తి పోవడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం. అందుకనే గొడవలు, అందుకనే సమస్యలు, అందుకనే అన్ని విధాలైన. కాబట్టి మన పొద్దు క్రీస్తు నిమిత్తం పౌలు గారు ఏం చేశాడు? పౌలు గారు మామూలు ఆయన కాదండి, సెన్హెడ్రన్ సభ మెంబర్. ఆయన సెన్హెడ్రన్ సభలో మెంబర్గా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. అది హైకోర్టులో అడ్వకేట్ లాంటిది, హైకోర్టు లాయర్ లాంటిది, మామూలు జాబ్ కాదు అది. సెన్హెడ్రన్ సభ మెంబర్ అని అంటే జనాలు వస్తూ ఉంటారు, తిరుపుతూ ఉండాలి వీళ్ళు. ప్రధాన యాజకుడు పక్కన ఉంటా ఉంటారు వీళ్ళు. సభలో మెంబర్స్ తిరుస్తూ ఉంటారు, వాళ్ళని జడ్జి చేస్తూ ఉంటారు, చాలా చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అంత పదవి పక్కన పెట్టేసుకొని ఆయన ఏమంటాడు? క్రీస్తు నిమిత్తం నేను ఇది పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను. మన కోసం ఉండాలి, క్రీస్తు కోసం మన యొక్క ప్రయాస ఉండాలన్న. ఇంకో అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము చూస్తే, 20వ అధ్యాయము 18వ వచనం చూస్తే, పూర్ణమైన వినయభావంతో కన్నీళ్లు విడుచుతూ ఉన్నాడు అక్కడ. క్రైస్తవుడు కన్నీళ్ళు విడవనివాడు క్రైస్తవుడే కాదు. కన్నీళ్లు విడవనివాడు క్రైస్తవుడే కాదు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. దుఃఖపడ క్రీస్తు నిమిత్తం అది వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. దేవుని కోసం అయ్యో నేను పాపం చేశానని ఏడుస్తాడు. ఎవరు? భక్తుడైన దావీదు. ఆయన ఏడిస్తే తన పడక కొట్టుకుపోయేంత, పరుపు కొట్టుకుపోయేంతగా దైవ చిత్తానుసారమైన దుఃఖం అండి. అది ఏటికి పడితే అడిగి దుఃఖపడితే దానంత అది క్యారెక్టర్ లేదండి, నిష్ప్రయోజనమైంది అనమాట. దేవుని మన పాపం నిమిత్తం దుఃఖించాలంట. మనం చేసిన చెడు కార్యం నిమిత్తం మనం ఏం చేయాలి? దుఃఖించాలి. అది దావీదు భక్తుడు చేశాడు, పౌలు భక్తుడు కూడా అదే అంటాడు. కన్నీళ్లు విడుస్తూ వచ్చాడు. ఎందుకనంటే అనేకులు రక్షణలోకి రావాలంట. క్రీస్తు సారూప్యం ఎందు ఏర్పరచబడే వరకు నాకు వేదన కలుగుతుంది అని అంటాడు. కాబట్టి మనం కూడా అలాగా ఉండాలన్నమాట. తర్వాత మన చివరిగా మన నాయకుడు, మన రక్షకుడు, మన రారాజైన ఆ యేసయ్య ఎట్లా బ్రతుకులేదో తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే గుర్తుపెట్టుకుందాం. శ్రమలు వస్తే శ్రమలు మనకేమి నేర్పుతుందంట? వినయాన్ని, విధేయతని నేర్పిద్దండి. మనలో ఉన్న గర్వాన్ని తొలగించాలంటే ఏం కావాలి మనకి? మనం దేవుడికి దూరం అయ్యాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి. శ్రమ రాగానే అప్పుడు ఏమవుతాము? దేవుడి దగ్గరికి వచ్చేస్తాము. వినయం వచ్చింది, విధేయత వచ్చింది. యేసయ్య కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. ఆయన విధేయత నేర్చుకోవట్లేదండి. దేవునిచ్చే భూమికి దిగి వస్తే అంతగా తగ్గించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి? శ్రమలు పొందడం అంటే ఏంటంటే నీకు నాకు మాదిరిగా ఉంచాలి అంతే. ఈ వాంట్ టు బి ఏ మోడల్ టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. అందుకనే ఇన్ని శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకనే నువ్వు శ్రమ పడ్డావా? నాకు మొరపెట్టు. నిన్నెవరన్నా డిగ్రేడ్ చేశారా? నిన్నెవరన్నా అవమానపరిచారా? నా వైపు చూడు. మీ నిమిత్తం నేను శ్రమలు, అవమానాలు ఎందులో పొందాను. కాబట్టి ఆఫ్టర్ నువ్వు నా యొక్క చూస్తే నీకు ఆఫ్టర్. ఎవరికైనా గాయం వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనం యేసయ్య వైపు చూసామనుకోండి, నిజంగా ఆయన పొందిన గాయాన్ని బట్టి మీకు స్వస్థత అంటాడు బైబిల్లో రాయబడం.
ఎందుకంటే ఆయన యొక్క గాయాలను మనం చూసామనుకోండి, ఆయన పొందిన శ్రమలు చూస్తే మన ఎంత ఆఫ్టర్ వెంట్రుక వాసితో సమానం. 1 తక్కువ 40 కొడాలను, చేతుల్లో కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, అవమానం, మొహం మీద ఉమ్మేశారు, గుద్దుతూ వచ్చారు. అందులో మనం ఏమైనా అనుభవించామా? ఒక్కటైనా క్రీస్తుని మీతో చిన్న అవమానం ఎదుర్కోవడానికి ఇష్టపడిన వాళ్ళం మనం. ఏం పనిపోతాం మనం సైనికుడిగా? అసలు అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా పనికి వెళ్ళిపోమంటారు. ఆర్మీ వాళ్ళు అయితే అయ్యా అప్లికేషన్ ఫిల్అప్ చేసే అందులోనే ఒక గ్రేడింగ్ ఉంది, అక్కడే మనం ఏమవుతాము? డిగ్రేడ్ అయిపోతాం. అట్లా ఉండదు. సైన్యాధిపతికి నమ్మకమైన దాసుడిగా ఉండాలి మనం. యేసయ్య సైన్యాధిపతి, ఆయనకు మనకు నమ్మకమైన దాసుడిగా ఉండాలంటే ఏం చేయాలి? శ్రమల్ని వెల్కమ్ అనాలి. శ్రమల్ని వెల్కమ్ అనాలి. నిజం ఎవరైతే శ్రమలకి ఎదురుకి వెళ్తారో శ్రమలు ఏం చేయమండి వాస్తవానికి. పౌలు గారిని ఏమైనా చేసినాయా? పౌలు గారు అదే అంటారు, ఈ శ్రమలు ఈ బంధకాలు నన్ను ఏమీ చేయలేవు అని అంటాడు. అందుకని ప్రభు నన్ను ఆనందించండి, మరలా చెప్పొద్దును, ఈ బంధకాలు నాకున్నా కూడా నేను ఆనందిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. ఒకటే ప్రార్థన చేయండి, ప్రభు ఆ శ్రమలు ఎదుర్కొనే శక్తి నాకు దయచండి. శ్రమలు వద్దయ్యా, శోధనలు వద్దయ్యా అని కాదు, శ్రమలు ఎదుర్కొనే శక్తి నాకు దయచేయండి. ఎందుకంటే ఈ శ్రమలు అనుభవించి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. క్రీస్తు శరీరం ముందు శ్రమల్ని శ్రమ పడేది కాబట్టి అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోండి. కాబట్టి శ్రమ అనే ఆయుధం. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. పాము వచ్చిందనుకోండి, సడన్గా పావుని చెప్పుతో కొడతామా? కర్రతోనే కొడతాం. తేలు వస్తే కర్రతో కొట్టచ్చుగా. అది విషపూరితమైనది, ఇది విషపూరితమైనది. దేనికి తగిన ఆయుధం దానికి ఉందని. దేని ఆయుధము దానికి ఉందని. క్రైస్తవుడు ఆయుధం ఏది? అది గుర్తుపెట్టుకుందాం. అంటే దేని ఆయుధం ఆడుకుంది కాబట్టి క్రైస్తవుడు కూడా ఏ ఆయుధం ఉండాలి? చెప్పు కర్రతో సమానం కాదు, కర్ర చెప్పుతో సమానం కాదు. కానీ చెప్పు చేసే పని చెప్పు చేస్తుంది, కర్ర చేసే పని ఏ సాధనానికి ఉన్న పవర్ ఆ సాధనానికి ఉంది. క్రైస్తవుడికి ఉన్న పవర్ ఏంటంటే శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకుందాము. క్రీస్తు శ్రమ పడ్డాడు, నీ నాయకుడు శ్రమ పడ్డాడు, మనం కూడా నాయకులుగా శ్రమ పడదాం, దేవుని బిడ్డలుగా శ్రమ పడదాం. శోధన బాధలు శ్రమలిలా కలిగిన ఆదుకొనును నా ప్రభువని శోధన బాధలు శ్రమలిలా కలిగిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము వాసిని ఆదుడే నా నిరీక్షణగో యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నన్ను దినమో యేసుని కొరకై ఇలా జీవించిన పాసురముగనే నన్ను దినమో. కొన్నిసార్లు చెప్తూ వచ్చాను, క్రైస్తవులు పచ్చి అబద్ధాలు ఆడతారు అని చెప్పానా లేదా? పోయినసారి ఎప్పుడు వాచినట్టు సర్వీస్లో కదా, పాటల ద్వారా ఈ చరణం పాడారు. అందరు దర్దాపు ఏకీపించారు కదా, అందరు దర్దాపు ఏకీపించారు కదా. ఏమంటే ఫిలిప్ గారు ఏకీపించారా ఈ పాట? శోధన బాధలు శ్రమలు ఎలా కలిగినా ఆదుకొనున్న ప్రభు అనిశం, వ్యాధులు లేములు మరణం వచ్చినా కూడా నాదుడే నా నిరీక్షణ ఆగును. నిజంగా ఉంటాం అట్లాగా? పాట ద్వారా అబద్ధం ఆడుతున్నాం మనం? నో, అబద్ధం ఆడకూడదు. బీ ప్రాక్టికల్ ఉందామండి. వ్యాధులు బాధలు లేమి శోధన ఎన్ని వచ్చినా కూడా దేవుడు వదిలిపెడతాడా? నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు? వదిలిపెట్టదు. నువ్వు నేను వదిలిపెట్టదు. ఆయన నేను నిన్ను అన్నాడు వీడు అని ఎడవాయని అన్నప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టమండి? ఆదుకుంటాడండి. ఒక చేప చచ్చిన చేప అయితే ఎట్లా వెళ్ళిద్దండి? నదిలో, కాలువలో కొట్టుకెళ్తుంది. బతికిన చేప అయితే బతికిన చేపలమా చచ్చిన చేపలమా? చెప్దాం మరొకసారి, బతికిన చేపలమా చచ్చిన చేపలమా? రోషం కలిగి ఉండాలండి. రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎక్కడిగా ఉండు, ఎట్లా ఉండమంటున్నారండి? పౌరుషం ఏం కలిగి ఉండాలండి? హోలీ ఆర్మీ ఏ విధంగా ఉండాలంట? పౌరుషం కలిగి. చప్పబడిపోయి క్రైస్తవులు వేస్ట్, ఈ బ్రతుకు వేస్ట్గా ఉండకూడదు. పౌరుషం కలిగి ఉండాలండి. ప్రభు నిమిత్తం బతకాలండి. ప్రభు నిమిత్తం ఒకళ్ళైతే మన మధ్య ఒకళ్ళని బైబిల్ దొక్కిస్తున్నారు.
ఏంటి బైబిల్ దొరికించండి, సంపుతే సంపు. ఏం చేశారు వాళ్ళు? కొంతమంది ఆది అపోస్తులు ఏం చేశారు? ప్రభు కోసం చచ్చిపోయడానికి ఇష్టపడ్డారండి. షూట్ చేయించబడటానికి కూడా ఇష్టపడ్డారు. భయంకరమైన స్త్రీలని భయంకరమైన హింసలు పెట్టారు. రెడీ, దేవుడి కోసం రెడీ. ఈ శరీరం చంపే నీకు భయపడం మేము ఎవరికి భయపడతాము? ఆత్మను చంపే దేవునికే మేము భయపడతాము. ఆ నిత్యత్వం ఇచ్చే దేవునికే భయపడతాము. పౌరుషం ఉండాలండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగిన శ్రమను ఆయుధంగా ధరించుకుందామండి. పౌరుషం కలిగి ఉందాం. నా ప్రభువు మీద అవమానం రాకూడదు. నా ప్రభువుకి ఏమాత్రం కూడా మనల్ని బట్టి అవమానం రాకూడదండి. మనము బైబిల్ ఇప్పుడు మన పేతురు రాసిన పత్రికలో నరహంతులు గాను, దొంగలు గాను, లోగులు గాను, దుర్మార్గులు గాను మనకి అవమానం జరగకూడదు. చాలామంది కొంతమంది పేరొందిన క్రైస్తవులు కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఆ విధంగా బాధ అనుభవించడం తగదనంట. పేతురు పత్రికలో ఏమని రాసింది? అంతే రాస్తుందా చూడండి. మీలో ఎవడును నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలుకు పోవాడిగా గాని బాధ అనుభవింప తగదు. ఏ విధంగా బాధ అనుభవించాలంటే ఈ లోక సంబంధం ఇలాంటి బాధలు అనుభవించకూడదు. పోట్లాటల ద్వారా కానీ ఆ బాధ అనుభవిస్తే ఎదుటోడిని మనం పోట్లాడుతున్నారు, ఎదుటోడు కొట్టానుకో ఆ బాధ అనిపించడం అది బాధ కానే కాదు దేవుడి దృష్టిలో. ఏది దేవుడి దృష్టిలో బాధ? తర్వాత ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. కాబట్టి క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి బాధ అనుభవించిన ఆ పేరును బట్టి దేవునికి చెల్లించాలి. తీర్మానం చేసుకోండి. రావటం మాత్రమే కాదు, సమయానికి రావాలి. 2005 సంవత్సరం సమయానికి నేను వస్తాను ప్రభా, నీ కొరకు నేను పౌరుషం కలిగి ఉంటానయ్యా, నీ నిమిత్తం నేను శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నానయ్యా. శ్రమలలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ గొప్ప భక్తి పరులందరూ శ్రమల్లో దాటి వచ్చిన వాళ్ళ, శ్రమల్లోనే చచ్చిపోయిన వాళ్ళ. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఇద్దరే చెప్పారండి. ఒకళ్ళు బాప్తిస్మా ఇచ్చి యోహాను హతసాక్షి అయ్యాడు, స్టెఫను హతసాక్షి. మిగతా వాళ్ళు హతసాక్షి అయ్యారా? హింసలు అయితే కలిగినవి. 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన అపోస్తుల కార్యములు క్రైస్తవ సంఘానికి వదిలేండి తీయద్దు. క్రైస్తవ సంఘానికి గొప్ప హింస కలిగింది. హింస కలుగుతుందండి, ఆది నుంచి ఉన్న హింసే. మరి ఇక్కడ మనం హింస పెడితే పరలోకంలో శాంతి సమాధానంగా ఉంటాం. అలాగని చెప్పేసి ఎప్పుడు హింసలే ఉంటాయా? మనకి క్రైస్తవ సంఘానికి ఎప్పుడు హింసలు ఉన్నాయా? ఉండవు. ఎప్పుడన్నా ఒకసారి కొన్ని హింసలకు వెళ్ళినప్పుడు మనం దానికి ఏం చేయాలి? దేవుని యొక్క కృప చేత అధిగమించే వారిగా ఉండాలి. సరే, కొంతమందికి శారీరక సంబంధమైన హింసలు కలుగుతాయి. శారీరక ఈ శ్రమలే అనుభవించకపోతే ఏ శ్రమలు మనం ఏమైనా అనుభవిస్తామా? లోకము శ్రమ కలిగినా కూడా లోబడక ఈ శరీరం మనల్ని బెండి చేస్తూ ఉంటుంది, దేవుడి సన్నిధికి రాని కూడా చేస్తూ ఉంటుంది. సైతానుడు ఏం చేస్తాడు? యోబుకి ఏం చేశాడు? సైతానుడు శారీరకమైన శ్రమ పెట్టాడా లేదా? అయితే ఎక్కడన్నా యోబు భక్తి, దాని యొక్క పరిశుద్ధత, యథార్థత కోల్పోయాడా? ఎక్కడ కోల్పోవాలి? నువ్వు నేను కూడా శరీరం లాగుతూ ఉండింది. లోకము శరీరం లాగిన సాతాను శోధనలు ఎదురైనా కూడా లోబడక మనము వెళదాం. డేర్ టు బి ఎ క్రిస్టియన్ అండి. ధైర్యంగా దేవుని కోసం ధైర్యంగా ఉన్నాం. అలా కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించిన దాకా సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలుపులు కావలుండును గాక. ఆమేన్.